वरंगल के कमिश्नर रंगनाथ ने कहा है कि सीनियर तालिब इल्म सैफ ने पीजी मेडिकल की तालिबा प्रीति को हरासा किया। उन्होंने कहा कि उसने सबके सामने तालिबा की बेइज्जती की। मुलजिम को गिरफ्तार कर लिया गया। कमिश्नर पुलिस ने प्रीति नामी तालिबा की अक़दाम में खुदकुशी के वाक़े की तफसीलात से मीडिया को वाकिफ करवाया। उन्होंने बताया कि प्रीति एक बहुत ज़हीन और बहादुर लड़की है। इसके अलावा वो एक हिसास जहन भी रखती है। सैफ ने केस शीट के बारे में प्रीति की तौहीन की। प्रीति ने अपने दोस्तों के साथ बातचीत में कहा कि सैफ उसे निशाना बना रहा था और हरासा कर रहा था। उसने दुख का इजहार करते हुए बताया था कि सैफ उससे तंजिया अंदाज में बात कर रहा है, जैसे उसे दिमाग ही ना हो। कमिश्नर पुलिस ने बताया कि किसी की इस तरह बेइज्जती करना रैगिंग ही है। ఇక్కడ మన టాక్సికాలజీ వింగ్ లేదని అన్నారు ఎన్జిఎం లో. సో అందుకోసం ఇక్కడ చేయలేకపోయారు, అక్కడ ఉంది కాబట్టి అది చేస్తున్నారు అనేది. సో ఇది జరిగినటువంటి దీంట్లో 2-3 అంశాలు కూడా సోషల్ మీడియాలో చాలా చక్కర్లు కూడా ఉన్నాయి. అన్నిటి మీద కొంత క్లారిటీ ఇవ్వడానికి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎవరు ఇష్టమైనట్టు ఎవరు తెలిసినట్టు వాళ్ళు రాయటం అనేది అది శరాభంగా అయిపోయింది. సో దీంట్లో కొన్ని ఏంటంటే దీనికి రాజకీయం ఉంది, ఇది అనేది ఉందంటే దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు, చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఇతను సైఫ్ ఈజ్ ఫ్రమ్ ఏ వెరీ ఆర్డినరీ బ్యాక్గ్రౌండ్. సైఫ్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి అంటే అడాప్టెడ్ అంటే పెంచుకున్న తండ్రి వచ్చేసి వ్యవసాయం చేసేవాడు, వ్యవసాయంగా ఉండేది చిన్న వ్యవసాయ రైతు అన్నమాట. అతను చనిపోయి కూడా 15 ఏళ్ళు అవుతుంది. ఇతను బయోలాజికల్ ఫాదర్ అంటే ఇతను సొంత తండ్రి వచ్చేసి అంటే కన్న తండ్రి వచ్చేసి అతను రైల్వేలో చిన్న ఫిట్టర్. ఓకే, సో ఇతను పెద్ద వెల్ కనెక్టెడ్ ఉన్నవాడు కూడా ఇవి కాదు. సో అందుకని ఇతనేదో రాజకీయాలు వాళ్ళ ప్రమేయం ఉంది, వీళ్ళ ప్రమేయం ఉంది, దీనికి అంతా పక్కదో పడేస్తున్నారని ఇట్స్ ఆల్ హంబక్. సో అందుకోసం దయచేసి ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందో సోషల్ మీడియాలో ఎవరు కూర్చున్నట్టు అమ్మానాడు వీటిని కూడా తీసుకొచ్చి పెట్టడం, కొంతమంది మీడియాలో రిపోర్ట్ చేయడం కూడా ద్వారా ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద నమ్మకం పోతాం అనమాట. ఇన్వెస్టిగేషన్ ఒక అనుమానం వస్తుంది. అనుమానం వచ్చి మనం నిజం చేసినా కానీ